హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం. నాని గారిదే నానింత తోసుకెళ్ళి ఒకటి లేదు. కొడాల నాని గారు అనుకుంటున్నాను. తప్పనిసరి ఆయన ఇక్కడ వేసే జనం అంతా ఎమ్మెల్యేల కోసం ఓట్లు వేయట్లా, జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ఓట్లు వేసేది. గుండెలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. మేమైతే చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ వస్తారని ఉన్నాం. గుడివాడ పోటీగా ఉంది సార్. ప్రెసెంట్ ఏం చెప్పలేము. గాలి అయితే చంద్రబాబు నాయుడుకే ఉంది. నిరుద్యోగాలు తప్ప ఉద్యోగాలు ఏమి డెవలప్మెంట్ లేవు. జై చంద్రన్న జై జై జై, నిన్న పేదబడన్న ముందడుగై. ఎన్ఎల్ రామ్ గారు ఇప్పుడు వచ్చారు. నాని గారు కనీసం 15 ఏళ్ల నుంచి ఆయన ఇదిగా చేశారు. చాలా చేశారు అసలు నాని గారు. మాకు కూడా చాలా సాయం చేశారు. రేపు రూపాయి కాడ వచ్చాడు, నేను చెప్పినప్పుడు నాతో వినిపించుకున్న సుఖం లేదు. ఆ 2 ఇచ్చాడు, 3 ఇవ్వచ్చు. ఇవన్నీ మన రూపాయి కాడ కొద్దిగా తేడా వద్దాయి. వాలంటరీ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థ కానీ బాగా పనిచేస్తున్నారు. కొంచెం చిన్న చిన్న మాలాంటి వాళ్ళకి బాగా హెల్ప్గా ఉంటుంది. అంతా శవాల మీద రాజకీయం అంటున్నారు జగన్ది. నేనంటే కాదు, దేశం మొత్తం అంటుంది. ఆలోచించుకున్నారు ఎవరు చేశారు? మా పార్టీ హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి కొడాలి నాని, అలాగే టీడీపీ నుంచి గండ్ల రాము పోటీ చేస్తున్నారు. సో ప్రజల అభిప్రాయం ఏంటో ఈరోజు మనం వెళ్ళి తెలుసుకుందాం. మీ పేరు? పళ్ళెం రవి అండి. ఎలక్షన్స్ జరగబోతున్నాయి స్టేట్ లో. ఒక సైడ్ నుంచి కూటమి జనసేన టీడీపీ, ఇంకో సైడ్ నుంచి వైసీపీ పార్టీ. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? గెలుపంటే లెవెల్ ప్రెసెంట్ అయితే ఎవరు గెలుస్తామంటే సార్, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హామీలన్నీ అమలు చేయలేని హామీలు. అంత ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం చేసిన హామీలని సవాల్ చేస్తే వీళ్ళు 10 పైసలు ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పటికే అప్పులు దిగిపోయింది అన్నాడు ప్రభుత్వం. ఇంకెక్కడ తెచ్చిస్తాడంటే మా అభిప్రాయం కష్టం. ఈ ఉచిత హామీలు మా అభిప్రాయం వేస్ట్ సార్. అది ఇప్పుడు అదే మాట్లాడుతూ వచ్చా. 45 yearsకి లేడీస్కి అనవసరం, ప్లస్ ఈ ఆటో డ్రైవర్లకు అనవసరం, పాస్టర్లకు అనవసరం, ముస్లిం పెద్దలు ఉన్నారు. ఇదంతా ప్రజల మీద ప్రత్యక్షంగా పడుతుంది. అవన్నీ ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ దీని మీద ఇంకెక్కువ ఇస్తూ ఉన్నారు వచ్చే ప్రభుత్వం. నెక్స్ట్ ఏదో వచ్చినా అది ఇబ్బంది అనిపిస్తుంది. గుడివాడ పోటీగా ఉంది సార్. ప్రెసెంట్ ఏం చెప్పలేము. ఒక 1 week ఎలక్షన్ 1 week బిఫోర్ తెలుస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు అంతా అంటే 500 ఇస్తే 10 lakhs వెళ్ళిపోతున్నారు జనాలు. ఫైనల్లో ఎవరికనేది 3 to 3 days ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అందరూ అట్లా ఉన్నారు సార్ ప్రతి చోట. స్టేట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నాం. కూటమి వస్తుందా? కూటమి వద్ద అనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే అట్లా ఉంది పొజిషన్. అంటే మరి వైసీపీ ఇక్కడ మా ఇక్కడ కాదు, మాది విజయవాడ. మీరు ఏంటండి ఏం పని చేస్తారు? నేను లారీ డ్రైవర్ని. పథకాలు అన్నీ వస్తున్నాయండి లేకపోతే మాకేమి రావట్లేదు. పథకాలు ఏమి రావట్లేదు. ఆ పథకాలు ఏమీ లేదు. విదేశీ విద్యా జీవని మాత్రం మా పిల్లలకు రాలా. చంద్రబాబు నాయుడు ఉండగా ఇచ్చారు కానీ ఈయన ఉండగా రాలా అసలు. నా పేరు లోకేష్ అన్న. ఎవరు వస్తే బాగుంటుందని? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నాను. బాగా చేస్తున్నాడు. అందులో వాలంటరీ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థ కానీ బాగా పనిచేస్తున్నారు. కొంచెం చిన్న చిన్న మాలాంటి వాళ్ళకి బాగా హెల్ప్గా ఉంటుంది, ఉపయోగపడుతున్నారు. నిరుద్యోగత ఎక్కువ అయిపోయింది అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి యాజ్ నువ్వు యంగ్ పర్సన్ కింద దాని మీద ఏంటి కామెంట్? ఎక్కువ అంటే ఈ రాజకీయ ప్రకారంగా ఇప్పుడు యువతలోడి మీద అవతలోడి మీద ఏదో కుట్రలు చెప్తా కానీ ఏదో అంటారన్న. అట్లా అన్నారని మనం పట్టించుకుంటే అట్ట. మరి గుడివాడలో టాక్ ఏంటి? రాము గారా లేకపోతే కొడాలి నాని గారా? ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? గుడివాడలో టాక్ అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే కొడాలి నాని గారు అనుకుంటున్నాను నేను. కొడాలి నాని గారు, నాని గారు, ఇంకా రాము గారు 50% ఉందండి. 50-50 ఉందండి. అభివృద్ధి అనేది యూత్కి నిరుద్యోగాలు తప్ప ఉద్యోగాలు ఏమి డెవలప్మెంట్ లేవు. నార్మల్ రోడ్లన్నీ అసలు పట్టించుకునేది లేదు. ఇప్పుడు వేస్తున్నారు కదా, ఇప్పుడు రోడ్లన్నీ వేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లో చేస్తారండి. నేను చేస్తానండి. నన్ను నిలబెడితే ఎలక్షన్లో నేను కూడా ముందు అదిగా ట్రైన్ అని అందరూ చేస్తారండి.
5 ఏళ్ళది ఇప్పుడు ఒక నెలలో చెప్తే ఎలాగండి? ఎవరు వచ్చినా బాగలేదండి, మనకి వాళ్ళు ఇల్లు బాగానే ఉన్నాయి. అవన్నీ తెలియదు. మామూలుగా నీకు ఎవరి ఇష్టమో చెప్పు, నీకు ఎవరికి ఇష్టమో. నాన్నగారికి వెళ్తారా? నాన్నగారు ఎందుకండి? నాన్నగారు చేసిన అందే లెక్క. జగన్మోహన్ చూసేస్తారు, జగన్మోహన్ చూసేస్తారు. అది జగన్ గారు కావాలి మీకు. అది పథకాలు అవన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు వాలంటీర్ సంస్థను వాడుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని వాడుకున్నా సరే అది మాత్రం జగన్ వచ్చిన తర్వాత చేసిన కార్యాలు మాకు చాలా ఉన్నాయి, బాగా చేశారు. మరి మా ఇంటికి వచ్చి అన్ని బియ్యమే, రైసే కానీ, పింఛనీలే కానీ, 45 సంవత్సరాల డబ్బులే కానీ, ఏయన్నా కానీ అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. కానీ పక్కన వాళ్ళు అనేక మాటలు అంటారు అన్ని. అదే కానీ ఈసారి తప్పనిసరిగా ఆయనే వస్తారు. చంద్రబాబు వస్తే మాకు నీళ్లు నిప్పులు ఉండవు కదా, గోర్లు గేలు మేపుకుంటాం, గేలు కొనుక్కుంటాం, చూద్దాం అది కొనుక్కుంటాకి. అభివృద్ధి ఏమి జరగలేదు, ఏమి జరుగుతాయి ఆయన వస్తే. ఏమి అని చెప్పి ఆయన రోడ్లు కావాలి, బైపాస్లు కావాలి, ఇవి కావాలి, అంతే. పైసాట మాత్రం ఆయనే వస్తారు, అది అంతే. జగనే వస్తాడు. అయితే చెడులు తగ్గొచ్చు, ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు. అది కుటుంబంలో ఏదైనా వీళ్ళు ఏడు చేసినా ఆ ఉల్లిపోయి అంత కాపాడు ఊరని చెడిపోయాను, వీళ్ళు ఏం చేసినా మళ్ళీ ఏం చేయలేడు అంతే అంటారు. అది గుడివారు అయితే నాన్నగారిదే. నాని తోసుకెళ్ళి ఎవడూ లేడు. వాళ్ళ నాన్నగారు కాదు, వాళ్ళ చీటి వాళ్ళకి వెళ్ళలేడు కదా. ముందు పవన్ కళ్యాణ్కి వెళ్ళమను. ఎన్ఎల్ రామ్ గారు ఇప్పుడు వచ్చారు. నాన్నగారు కనీసం 15 ఏళ్ల నుంచి ఆయన దీనిగా చేశారు. మళ్ళీ నెంబర్ చేసే పదవి చేస్తున్నారు. ఆయన చాలా చేశారు అసలు. నాన్నగారు మాకు కూడా చాలా సాయం చేశారు. పెట్టి ఏమన్నారు సార్, రోజు పెట్టి అమ్మ పెట్టేది అంటది, పెట్టాలని ఎట్టగా పెట్టదుగా పెట్టాలని ఏమంది అంటదంట. ఆయన వచ్చిన కాడి నుంచి అందరికి పెడుతున్నాడు భోజనం క్యాంటీన్ల తరఫున. తప్పు అనకూడదులే, పెడుతున్నాడు. ఎలక్షన్ అయిపోయాడు చేసి పెడుతున్నాడు, తప్పు అనకూడదు కదా, పెడుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ లేరు. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎవరాలని తెలియదు కదా. ఇక్కడ మన 10 మంది కలిసి ఆయనకి చెబితే తప్ప లేకపోతే ఆయనకి ఏమి తెలియదు కదా. నేను ముందు మాట్లాడుతున్నాను, ఎంతమంది మాట్లాడతారో మనకు తెలియదు కదా. పాయింట్ ఏమో జగన్కి ఏమో ₹40 సొంత మనుషులు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ గాలి అయితే చంద్రబాబు నాయుడుకే ఉంది, కొద్దిగా గాలి అయితే. ఇక్కడ కూడా గుడివాడలో కూడా గుడివాడ అంటే ఎంత కష్టంగా చెప్తా అనుకో, ఏదైనా కొట్టి దిగుతాడు అనుకో వాడు. అయితే ఏమవుద్ది అంటే ఇది ఆయనకు సొంత జనం ఉన్నారు, ఎమ్మెల్యేల కోసం ఓట్లే ఇట్లా. ఇక్కడ వేసే జనం అంతా ఎమ్మెల్యేల కోసం ఓట్లు వేయట్లా, జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ఓట్లు వేసేది. ఎమ్మెల్యే మంచి పనులు చేశాడు, మంచి చేశాడు అనేది ఓట్లు ఇక్కడ ఇట్లా. పథకాలు పనిచేస్తున్నాయి, అయితే పథకాలు బాగానే పనిచేసినాయి. అది మరి కూటమి ఏం ఇంపాక్ట్ ఉండదు అంటారా ఇక్కడ గుడివాడలో? గుడివాడ అనేది కొద్దిగా గట్టిగా కనపడుతుంది, కొద్దిగా లైట్గా, కొద్దిగా గట్టిగానే ఉంటుంది. రేపు రూపాయి కాడ వచ్చాడు, నేను చెప్పినా నాతో వినిపించుకున్న సుఖం లేదు. ఆ 2 ఎత్తాడు, 3 ఇవ్వచ్చు. ఇవన్నీ మన రూపాయి కాడ కొద్దిగా తేడా వద్దాయి, డబ్బుల దగ్గర తేడా రావచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ, వైసీపీ ఇది లేదు, సినిమా లేదు దీనికి, లేదు స్టేట్లో లేదు, టీడీపీ స్టేట్లో లేదు. ఎందుకంటావు? ఇదా లెక్క అంతే కదా. అంతే. ఇక్కడైతే వైసీపీ కేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా కొద్దిగా ఉండయి. అయితే స్టేట్లో లేదు, లేదు. ముఖ్యమంత్రి అయ్యే పదవి వాళ్ళకి ఛాన్సే లేదు. అది నా అనుభవం, నేనేం చూడలేదు ఎన్ని రాష్ట్రాలన్నీ. ఇప్పుడు అది విజయనగరం ఉంది, నెల్లూరు ఉంది, ప్రకాశం జిల్లా ఉంది, మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి మనకి. 13 జిల్లాలు మేము వెళ్ళాం కదా. వాతావరణం బట్టి చేట్లో ఒకటి కష్టం. కొద్దిగా వచ్చే ఒక 70-80 సీట్లు రావచ్చు, కానీ చేట్లు పడతానే చాలదు. అనుకున్నా గుర్తుకున్నా 300 ఓట్లు కన్నా ఈ ఊళ్ళో పడవు. మీ 300-700 ఓట్లు వాళ్ళకి పడతాయి. వీళ్ళకి వైసీపీ వాళ్ళు మొత్తం తెలుగుదేశం 300 ఓట్లు పడతాయి ఈ ఊళ్ళో. అతనుకొని రాజకీయం చేయని ఎంతగానో మిగిలేదు ఏమి లేదు. గుడివాడలో ఎవరికి వెళ్తారు? గుడివాడ అని మనకు తెలియదు, ఆ రాజకీయంలో తిరగను నేను. ఓటేసి వచ్చేటివి మనం. ఏ రోజు అనుకోండి
ఎవరైతే బాగుండేది మామూలుగా ఈయన వచ్చినా బాగుంటుంది. ఒక 5 సంవత్సరాలు ఆయన చేస్తే ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పథకాలన్నీ వస్తున్నాయా? చెప్పు వరకు పథకాలు వచ్చినాయి. ఓకే, అన్ని వస్తున్నాయి పథకాలు. నాన్నగారు బాగా చేస్తున్నారు ఇక్కడ. నాన్నగారు అంతా దైవ నిర్ణయం. ఎవరు గెలిచేది అంత మంచి ఎవరు పోలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మనం అనుకున్నది ఏమీ జరుగుతాయో జరగవు కదండి. చెప్పండి, పర్లేదు, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాలు నాకు రాజకీయ తెలియదు కానీ ఏదో కష్టపడుకునేవాడు. 10 సంవత్సరాలు చేసాడు. మంచి చేసాడు, చెడు చేసాడు, ఇక భగవంతుడు తెలుసు. ఆడు చేసిన నాల వానల కొరవల పంటల ఆయన కృషి ఆయన చేసాడు. ఆయన వానకురు వీలేడుగా. ఇప్పుడు మరి ఈయన గారు 5 సంవత్సరాలు చేసాడు. ఒక్కొక్క మనిషి చెప్పుకోకూడదు, ఉద్యోగస్తులకు ఒక్కొక్కటి జీతాలే ఇవ్వలేదని ఆడవనోడు లేడు. ఇది మీరు డీల్ చేస్తున్నా ఎందరూ వెళ్తుందో నాకు తెలీదు. కాదు అట్లా చెప్తున్నానండి. మంచివాడిని సాటినైనా పక్కనైనా మంచిగా చెప్పుకుంటాం. ఈ రుచినా కూడా కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి అంత మంచి చేయలేదుగా. ఇప్పుడు మనం ఎంతవరకు తినగలమో అంతవరకు తింటాం, కానీ అతికి మించి తినలేక. నాకు తెలియదండి. మీరు ఎట్లా అంటే ఎట్లా పెద్దలు ఊరికి చెప్పండి. అదే చెప్పలేదు, ఇంక జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. జగన్ పార్టీ అదే పెన్షన్లు అన్ని అందుతున్నాయా? పెన్షన్లు అన్ని చంద్రబాబు నాయుడు పింఛన్లు వాలంటీర్లు తీసన్నారు. లేదన్నా అక్కడికి మొన్న అదే ఆడగా తీసిందే. అదే మాకు అన్ని బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు అన్ని. ఇంటికి వస్తున్నారా వాలంటీర్లు? అందరూ తెచ్చిచ్చారా? కొడుకున్న వాళ్ళు లెక్కొట్టిచ్చారు. అవునా? ఖాళీ లెక్కొట్టిచ్చారు. అందరికి పెన్షన్లు ఇస్తున్నాడు, అందరికి రైతులు కూడా డబ్బు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ఏం చేశాడు? చేశాడా? మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ అంతాను ఒక రకంగా అదిలేండి. ఇక్కడ యాదవులందరూ పోయేసరికే పడతారు అంటారు. మీరు చెప్పండి. అది రాంగ్ అండి. వార్తలంట ఈ లంజాలు వార్తలు వినరు. ఒకడు ఏమి తెలీదు. రాయలసీమ మనం ఇప్పుడు ఏదో ప్రకటన చేస్తున్నాడుగా, నీళ్ళు లేవు అని ఏడుతున్నారు. షర్మిల వీళ్ళంతా బయటేమో ఈ వ్యతిరేకం, వీళ్ళేంటి మాట్లాడతారు. వార్తలు వింటాడు. ఒకటి దాని మీద వీడి మీద ఆడి మీద వీడు చెప్పుకుంటారు కాదు. నీ మీద ఆడి మీద ఈడు, అది ఎప్పుడు ఉండదు. చెట్లు ఏం చేశారు? ఆడు తిప్పారు దాన్ని. నీకెందుకు, నువ్వు ఇటు చెప్పండి. ఏం చెప్పండి? పరిపాలన చంద్రబాబే బాగా చేశాడు, ఆడు అమలు చేసి చేయలేదని అంటున్నారు జనం. అంతా శవాల మీద రాజకీయం అంటున్నారు జగన్ది. నేనంటమే కాదు, దేశం మొత్తం అంటుంది. వార్తల్లో మన ఆంధ్రజ్యోతి ఏంటి 350-60 ఎప్పుడు వార్తలు వస్తాయి. 4 ఎకరాలు పెట్టుబడి పెట్టాలా? 4 ఎకరాలు పెట్టుబడి పెట్టి ఎప్పుడు 3 నెలలుగా కుప్ప నుంచి 3 నెలలకు వచ్చేదండి. కూలోడు ఊరుకుంటాడా? మాటలు కొట్టండి జేబులో పెట్టండి అంటే ఈ పనికి వచ్చాను. ఊరుకుంటావా నువ్వు? 9 ఏళ్ళకి డబ్బులు రాని అంటున్నారు ఆల్కాలకి. మరి ఎలాగ పెన్షన్లు అవి అందుతున్నాయా? పెన్షన్లు అందుతున్నాయి బాబు. పెన్షన్లు ఈడెత్తాడు. అసలు పెన్షన్ ఎవరు తీసేస్తాడండి? పెంచుతారు కొద్దిగా. వారంటీలు పెట్టాడు నెలకి 5,000. చంద్రబాబు వచ్చి పెంచారా? పెంచింది జగన్. చెప్పు. ఇవన్నీ చేసింది కూడా జగన్. ఇవాడు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చాడు, అందరూ పోతున్నారు. ఇవాడంతా ఈ పేరేంటే తొక్కనాడు అని ఆడెట్టాడు కాదు. ఈయన ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాడు చూడు. ఇక్కడైతే ఉంటాడా? మనకి ఇక్కడ ఉండోడు కావాలి. ఓ మాట అనకూడదు. అందరికి మంచోడు అంటే అందరూ పలకెక్కితే చేసేది. ఏ పార్టీ వచ్చినా అంతే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అంతేరా. అందరికి న్యాయం చేయలేడు. కాంగ్రెస్ పరిపాలన 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు చేసింది. మంచి లేదా పెడతాడా లేదా? అంతా ఆళ్ళంతే, మన సంసారం అంతా ఆళ్ళంతే. ఒకప్పుడు ముగ్గురులో ఇన్ని రకాలు
4 రకాలు వచ్చినాయి. మాట్లాడు ఇక్కడ మనకే కొత్త మొహం తెలియదు. వార్తలు ఏంటంటే ఆడి మీద ఈడు ఈడి మీద ఆడు చెప్పుకుంటున్నాయి. నీళ్ళుంటాయా చాలా నీళ్ళు ఉండవు. చంద్రబాబు అంటే చాలా నీళ్ళు ఉండవు. కోరుకుంటా నీళ్ళు ఉండవు. వర్షాలు రావు. వర్షాలు కూడా రావు. అక్టోబర్ కానీ మాకు నీళ్ళే రాలేదండి. పైర్లు మట్టు కూర్చుపోయాయి. బయట జిమ్మ దిక్కులేదు. ఏం చేస్తాం? అయితే రిస్క్ పడ్డాం. ఏం చేస్తాం? అది కూడా నీళ్ళు వర్షం పడమంటే పైర్లు జిమ్ముకున్నారు. అక్టోబర్ లో ఎండిపోయింది కాలువ. అక్టోబర్ నుంచి ఇలా సొక్క రాల నీళ్లు. ఆడెవడో సంవత్సరాలు అన్నాడు రాయలసీమకి, ఆడికి అక్కడ ఉంది ఆ దిక్కు. మన పరిపాలన మన సంవత్సరం అంతా వాళ్ళు అంతే తీసేయి. అది తీసిపారు మనుషులు స్వార్థ ఆడవాళ్ళు ఉంచుకున్నారు. ఎవరు తీసాడు? మా పార్టీ అందరికి ఇస్తాను. నీకు లేదని అందరూ లేదంట. ఎంతమంది చెప్పండి. అందరికి ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు పెన్షన్. వెంటనే ఎవడొచ్చినా ఇస్తాడండి. అసలు పెన్షన్ ఏం చేసావు నువ్వు ఊళ్ళో చెప్పు. మీరే ఎట్లా ఏంటంటే కావాలి మనకి. అంతేగాని 5 సంవత్సరాల నుంచి పెంచాడు. నీకు రాలా నాకు రాలేదురా. పింఛన్ లేదంటాడండి ఇది మొదటి నుంచి. తెలుగుదేశం రామారావు వచ్చిన కాడి నుంచి పింఛన్ ఎంత పెంచాడా లేదా? 50 రూపాయలు కానీ ఇచ్చారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదా? డబ్బు ఇవ్వాల. పారిపోయారు ఎవడు? పెన్వేన్ వెంకటేశ్వరరావు, రాయల్ వెంకటేశ్వరరావు, ఎల్మే శ్రీనివాసరావు. రూపాయి ఇవ్వలో పాప మాడికి నాని వచ్చి డబ్బులు ఇచ్చాడు. అప్పుడు వచ్చినాక దిక్కు లేదు ఇక్కడ.